ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి తేవడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. పులివెందులలో ఆయన గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలోని తన స్వగృహంలో ఆయన మాట్లాడారు. అతి కష్టం మీద జగన్మోహన్ రెడ్డి గెలిచినా అవినాష్ రెడ్డి ఓటమి చెందడం ఖాయమన్నారు. ఎంపీ అవినాష్ దిగజారి తనను బెదిరించేందుకు ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారనే కారణంతో కేసు పెట్టించారని మండిపడ్డారు. పథకం ప్రకారమే వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి హత్య చేయించారని ఆరోపించారు. ప్రజల భూములు సురక్షితంగా ఉండాలంటే కూటమిని గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు సూచించారు. జగన్ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తేవడం వలన మా భూములన్నీ పోతాయి. అయినా మా పాస్బుక్ లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు, వాళ్ళ తండ్రి గారు వేసుకోలే, ఎవరు వేసుకోలే అని చాలా అసంతృప్తితో ఉన్నారు. అదంతా చూస్తే నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడేమోనని. ఎనీహౌ అవినాష్ రెడ్డి అనేవాడు ఓడిపోతాడని అర్థమైంది. ఎందుకంటే పులివెందుల్లోనే వాళ్ళు కొంతమందిని అడిగితే ఒక ఓటు షర్మిలకు, ఒక ఓటు జగన్ అని అంటున్నారు. ఒకవేళ అతి కష్టం మీద జగన్మోహన్ రెడ్డి నేరోలో ఏమైనా గెలవచ్చేమో కానీ గెలిచే అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డి లేదు. అవినాష్ రెడ్డికి గెలిచే అవకాశం లేదు. అవినాష్ రెడ్డి ఏ స్థాయికి దిగజారినాయంటే, సుధాకర్ యాదవ్ పోయిన శనివారం నన్ను కలిసినప్పుడు నేను ఎక్కడ క్యాన్వాస్ పోలే, రోడ్ షోలో పోలే, నేను పోకపోయినా నన్నేదో బెదిరించాలని నా మీద ఒక కేసు బుక్ చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నేను వైలేట్ చేశాను. గేటు బయట సుధాకర్ యాదవ్ ప్రచార రథం ఉంటే ఆ ప్రచార రథం ఎక్కి చెప్పాను. నేను చెప్పింది ఏంటంటే షర్మిలకు ఒక ఓటు వేయండి, ఒక ఓటు సుధాకర్ యాదవ్ వేసి గెలిపించండి నేను చెప్పినాను. దాని మీద రాద్ధాంతం చేసి 20వ తేదీ నుంచి నిన్నటి వరకు లాగి ఆఖరికి ఏం చేశారు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నేనేమి ఎక్కడ బయట ప్రచారానికి పోవడంలా, నేను ఎక్కడ మైక్లో మాట్లాడడంలా, నేను ఏ విధంగా ప్రచారం చేయాలనో ఆ విధంగా ప్రచారం చేస్తున్నా. అట్లాగాని నేను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధంగా ఎక్కడ ప్రచారం చేయడం లేదు. అంటే అవినాష్ రెడ్డి అనేవాడు పూర్తిగా దిగజారిపోయి ఓడిపోతున్నా నేను శర్మిలా చేతులు అని చెప్పి అని పరిస్థితికి వచ్చింది. ఏ పార్టీకి చెందిన వ్యక్తిని నేనేమో సుధాకర్ యాదవ్కు, ఎందుకంటే అవతల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మరీ నీచుడు, అవినీతిపరుడు, అతనికి ఓటేసేదానికన్నా ఇతనికే సుధాకర్ యాదవ్కి ఓటేస్తే రాజకీయంగా అవినీతి లేకుండా ఉంటది. అవినాష్ రెడ్డిని ఎందుకంటే అతను ఒక కరుడు కట్టిన నేరస్తుడు. ఎంత నేరస్తుడు అంటే ఒక ప్లాన్ ప్రకారము వివేకానంద రెడ్డిని చంపించాడు. ఎట్నో అదృష్టం కొద్దీ విజయమ్మ అమెరికా పోయిందని బతికింది, కానీ లేకపోతే నేను ఎప్పుడో ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన నెక్స్ట్ ఎలక్షన్స్ ముందు ఎవరో కొన్ని షర్మిలను విజయమ్మను లేపేస్తాడని. ఆమె అట్లా అమెరికా పోయింది. షర్మిలకు ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఆ అమ్మాయికి సిఆర్పిఎఫ్ వాళ్ళ కానిస్టేబుల్స్ ఉన్నారు కాబట్టి షర్మిల ఏం చేయలేడు. ఇతని పరిస్థితి గులకరాయి తగులితేనే అంత ఇష్యూ చేసినాడు. అతని పరిస్థితి అంత అగమ్యగోచరంగా ఉంది. ఇతను ఖచ్చితంగా ఇతని పార్టీ ఓడిపోతుంది, ఇతను ఓడిపోతాడు, ఇతని తమ్ముడు ఎంపీ కూడా డెఫినెట్ గా ఓడిపోతాడు. ఈ ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు జీవన్మరణ సమస్య ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నేను కాపీ కూడా తెప్పించిన. యాక్ట్ నెంబర్ 27 ఆఫ్ 2023. దానికి ఈ డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నాయో మన దగ్గర తీసుకునేటివన్నీ క్రిటికల్ కేర్ అని హైదరాబాద్ లో ఉంటది, దాని బ్రాంచ్ ఆఫీసు, అమెరికాలో ఆఫీసు. దాంట్లో డిజిటలైజ్ చేసి పెట్టుకుంటారంట. అంటే ఎప్పుడు జగన్కి అవసరం అయితే జగన్ తీసుకుంటాడు. కాబట్టి రైతులు దయచేసి మీ భూములు సేఫ్ గా మీకు ఉండాలంటే తెలుగుదేశం కూటమికి ఓట్లు వేయండి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి. భయపడకుండా ఆ రోజు పోలింగ్ రోజు ఖచ్చితంగా అందరూ వచ్చి మీ భూములను కాపాడేందుకు, మీ ఆస్తులను కాపాడుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నారు.